హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, పోసాని కృష్ణమురళి గారు మనకు తెలుసు, ఎలక్షన్స్ కంటే ముందర పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనందరికీ తెలుసు. సో చాలా డీప్ గా వెళ్ళారు. ఫ్యామిలీ, పర్సనల్ గా అన్ని రకాలుగా కూడా ఆయన దాడి చేయడం చూసాం. సో ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ఆయన మాయమైపోయారు, జంప్ అయిపోయారు, ఎక్కడికో కనబడకుండా పోయారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్. అది దీని పట్ల ఇంకో రూమర్ కూడా వ్యక్తం అవుతుంది. రాయబారం అందింది పవన్ కళ్యాణ్ గారికి, కృష్ణమురళి గారు ఎక్కడున్నారు అని కూడా కొన్ని వార్తలు అయితే చూస్తున్నాం. అయితే మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి అయితే పట్టించుకోరు అనుకుంటున్నాను. మరి కృష్ణమురళి గారు, పోసాని కృష్ణమురళి గారు ఎటుపోయినట్టు, ఆయన గురించి మీరు ఏం చెప్తారు సార్? అసలు అనకూడదు, కానీ పోసాని కృష్ణమురళి గారిని ఎంత పనిష్మెంట్ ఇచ్చినా తక్కువే. పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా వ్యక్తిగా ఉంటూ, సినిమా వాళ్ళంతా ఒక కుటుంబం కదా, ఎంతైనా సరే సినిమా వాళ్ళు తగువలాడుకుంటే రాజకీయ నాయకులకి పలచనైపోతాం కదా. ఉంటూ ఇంతవరకు పవన్ కళ్యాణ్ని ఎవరు వాళ్ళని మాట ముఖ్యంగా క్యారెక్టర్ అసాసినేషన్ విషయంలో ముందున్నావు. ముందుంటే నీకేమొచ్చింది? నీకు ఇంకో 2 అంతస్తులు పెరిగాయి అంతే కదా. నువ్వు పాతాళాలు క్యారెక్టర్ పరంగా వెళ్ళిపోయావు. నువ్వు 2 భవనాలు, 2 అంతస్తులు భవనం కట్టుకోవచ్చు, కానీ వేర్ ఈజ్ యువర్ ప్లేస్? 2 అంతస్తులు పాతాళానికి వెళ్ళిపోయావు, మాట కిందకి వెళ్ళిపోయావు. అసలు ఇక్కడ ప్లేస్ లేదు నీకు. ఇప్పుడు తలదాచుకోండి ప్లేస్ లేదు నీకు. ఎక్కడున్నావో చెప్పుకోవడానికి ప్లేస్ లేదు. అంతేనా? అప్పుడెప్పుడో మరి రామాంజనేయ యుద్ధం లాగా ఎవరినో మధ్యవర్తులు పెట్టి ఆ పవన్ కళ్యాణ్ గారిని కాళ్ళ బేరం ఆడి కాళ్ళు పట్టుకొని నీకేం పర్వాలేదులే, నీ ఇంట్లో నువ్వు ఉండని చెప్పి, అంటే ఆ ప్రామిస్ తీసుకొని కానీ నువ్వు రాలేవు. ఎందుకు ఆ కర్మ? చదువుకున్నా కదా, ఏదో హాయిగా సినిమాలు రైటర్గా చేసుకున్నా కదా, ఒక ఆర్టిస్ట్గా చేసుకుంటున్నా కదా, అంత దరిద్రంగా మాట్లాడతావా? రెచ్చిపోయి మాట్లాడతావా? దాని మూల్యం ఏంటి? ఇప్పుడు ఈరోజు నీ ఉనికి చెప్పుకోవడానికి కూడా వీలు లేదు కదా. ఎంత సంపాదిస్తే ఎవరికి కావాలి? డబ్బుకి గడ్డి తిన్నావు, వేరే వాళ్ళు ఏం పోస్తే అది తాగావు. ఇప్పుడు ఎక్కడుంటున్నావు నువ్వు? మళ్ళీ నిజంగా నీ ధైర్యం ఉంటే ఇప్పుడు చెప్పు. పవన్ కళ్యాణ్లో ఉన్న గొప్పతనాన్ని చెప్పు బాహాటంగా. చంద్రబాబు నాయుడు పరిపాలనలో గొప్పతనం చెప్పు బాహాటంగా. అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా ఫోర్స్ వస్తుందనని భయం. అంత పిరికివాడివి, అంత ఇదంటే భయపడే మనిషి నువ్వు. ఎందుకయ్యా దగులుబాజీ కామెంట్లు చేయడం? తప్పు కదా. నిన్ను చూసి ఇంకొకరు చేస్తారు కామెంట్లు. అంటే కామెంట్లు చేసిన దానికి ఒక హద్దు పద్దు ఏం అవసరం లేదా? అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన్ని చూసి ఇంకొకరు, మనం ఒకటి మర్చిపోకూడదండి. కెమెరా ముందు మనం మాట్లాడుతున్నామంటే ఆ మాటలు మన మధ్య ఉంటాయనుకోవడం ఎంత గుడ్డితనం. అలాగే ఎన్ని లక్షల మంది చూస్తున్నారు, ఎన్ని కోట్ల మంది చూస్తున్నారు, వాళ్ళందరూ నిన్ను అంత అసహించుకుంటున్నారు. ఈరోజు పోసాని కృష్ణమూర్తి అంటే చీ అంటారు. అంటే నీ చదువు కదా అవసరమా? ఇప్పుడు నీ మీద నీకే అసహ్యం అనిపించి నీలో నువ్వే చీ అనుకున్న రోజులు ప్రస్తుతం గడుపుతున్నావు కదా నువ్వు. ఏమిరా అంత ఇండస్ట్రీలో ఉండేవన్నీ తల్లో 4లాగా నా మీద నాకే జాలి కలుగుతుందనేటువంటి ఆలోచనకి రావటం లేదా? అందువల్ల రాయబారం పంపిస్తాడు, కాళ్ళబేరణకు వస్తాడు. అయ్యా నేను రాజకీయాలు రాను, నేను నా మానాన్ని నన్ను బతకనివ్వండి అని చెప్పేసి బ్రతిమలాడుకుంటాడు. ఆయన బహుశా పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కూడా ఎవరో ఆ నాదెండ్ల మనోహర్ గారి దగ్గర వచ్చి బతిమలాడుకుంటే పొమ్మని చెప్పంటారు. కానీ అట్లాంటి వాళ్ళు మొఖాలు చూడడానికి నేనైతే చూడను. అట్లాంటి వాళ్ళు మొఖాలు చూడడానికి కూడా అసహ్యం వేస్తుందన్నమాట. అందుకే విద్య వికాసాన్ని గుర్తు చేయాలి. సంకుచితత్వం అంటే ఒక కుట్ర, ఒక బానిస తత్వం. కిరాయికి ఉండాకి నీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి? డబ్బులు తీసుకుంటాడు, వాడు కొడతాడు. నువ్వు డబ్బులు తీసుకున్నావు, తిడుతున్నావు. కిరాయి హంతకుడికి నీకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? డబ్బులు తీసుకుంటాడు, హత్య చేస్తాడు. నువ్వు డబ్బులు తీసుకుంటావు, మానసికంగా హత్య చేస్తున్నావు. ఈరోజు నువ్వు, నీ పిల్లలు, నీ భార్య, వీరంతా ఎంత సంపద ఉంటే ఎవరికి కావాలి? సమాజం నిన్ను చీకొట్టినప్పుడు అటువంటి దుస్థితి ఎవరికి కలగకూడదు.
విద్యా గంధం అంటారు దాన్ని, చదువుని విద్యా గంధం అంటారు అన్నమాట. విద్య పరిమళించాలే కానీ అది గబ్బు వాసన వేయకూడదు. విద్యావంతుడు ఎక్కడున్నప్పుడు కూడా 10 మందికి చేరుకుంటారు నిజంగా విద్య ఉన్నట్టయితే. నీ విద్య సరైన విద్య కాదు, డిగ్రీ తప్ప. నువ్వు నీ మనోవికాసం కోసం ఉపయోగించలేదు, బుద్ధి సంకుచితత్వం, డబ్బులు తీసుకుంటున్నావు ఇక్కడ చెప్తున్నా మాట. ఈ ఈ ఈ విధమైనటువంటి ప్రవర్తన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే భవిష్యత్తులోనూ అంటే కాలగర్భంలో కలిసిపోతారు. సరే, ఇటు పోసాని గారికి సినిమా అవకాశాలు కూడా చాలా తగ్గిపోయాయి, అసలు సినిమాల్లో కూడా యాక్ట్ చేయట్లేదు. దాని ఈ ప్రభావమే అందుకు కారణం అంటారా సార్? డెఫినెట్గా బాబు. ఎందుకంటే ఎవరైనా కాంట్రవర్సీల జోలికి ఎక్కువ వెళ్ళినట్టయితే మరి ఒక సినిమా వాళ్ళు కూడా సినిమాలు ఇవ్వరు. ఈయన పెద్ద ఆర్టిస్ట్ కాదు, చిన్న ట్రెండ్ పెట్టుకున్నాడు. పోసాని కృష్ణమూర్తి నాట్ ఎ బిగ్ ఆర్టిస్ట్. ఇప్పుడు వాటి పేరు రావు రమేష్ లాగా, రావు రమేష్ ఆర్టిస్టు. ఈయన అలా కాదు, ఏదో ఒక చిన్న రైటర్ కనుక చిన్న మసాలా వేస్తాడు. యేసురాజా అన్నారు చూసారా, నవ్వుతారు. వీడికి కాదు, వీడి డైలాగ్ నవ్వుతున్నారు, వీడి పెర్ఫార్మెన్స్ చూసి కాదు. అందువల్ల సినిమా వాళ్ళు ఎవరు అవకాశం ఎవరు, రైటర్గా ఎవరు తీసుకోరు. నువ్వు సంపాదించిన డబ్బు నీకు సరిపోతుంది. నువ్వు చెట్టడం ద్వారా ఆయన ప్రాణం ఉసురు మనం చూసావా, ఆ ఉసురు నీకు తగులుతుంది. నువ్వు ఎలాంటి సిచ్యుయేషన్ అవతల వాళ్ళకి క్రియేట్ చేసావో నీకు కూడా అలాంటి సిచ్యుయేషనే భవిష్యత్తులో ఎదురుపడుతుంది. అది మర్చిపోకూడదు. ఓకే సార్, ఇప్పుడు మరి పోసాని గారి పరిస్థితి ఏమంటారు సార్? అంటే పవన్ కళ్యాణ్ గారికి రాయబారం పంపించే ప్రయత్నం చేస్తున్నా మీరు అన్నట్టు ఆయన పట్టించుకోరంటున్నారు. అవును, మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటారు సార్? పరిస్థితి ఏముందండి, వాడిని చూసి చూడనట్టు ఊరుకోవడం తప్ప అని మళ్ళీ భవిష్యత్తు ఉండదు. ఇంకోసారి మైక్ ముందుకు వచ్చి మాట్లాడినా ఇంతే కదా, ఎవరిదో డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నాడు అంతే అనుకుంటారు, కానీ నిజాయితీగా మాట్లాడుతున్నా అనుకోడు కదా. పవన్ కళ్యాణ్కి ఎంతమంది పిల్లలంటూ ఉంటే ఆడికి ఎందుకండి దరిద్రం? ఇంకెవరికో కడుపు చేశాడని కూడా చెప్పాడు. ఇలాంటి దగ్గులుబాజీ మాటలు, ఇలా కుండాకూర మాటలు మాట్లాడితే ప్రజలు క్షమిస్తారా? నేను సభ్యతగానే మాట్లాడుతున్నాను, నన్ను తెలుసు కూడా వాళ్ళకి. ఈయన పరుచూరు వెంకటేశ్వరరావు ఆ బ్రదర్స్ దగ్గర మేడ మీద కూర్చొని రాస్తుండేవాడు. కింద నూతన్ ప్రసాద్ ఇల్లు, ఆ నూతన్ ప్రసాద్ ఇంట్లోనే పరుచూరు బ్రదర్స్ ఉండేవాళ్ళు. నేను వాళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు అలా నూతన్ ప్రసాద్ నా సినిమాలో ఒక పెద్ద క్యారెక్టర్ చేశాడు. అలా వెళ్తున్నప్పుడు కుర్రోడు కూర్చొని రాసుకుంటుండేవాడు. ఎంఏ చదువుకున్నటువంటి కుర్రోడు అని చెప్పి నూతన్ ప్రసాద్ చెప్పాడు మాట. అలా బుద్ధిగా కూర్చొని అంచెలంచెలుగా పైకి వచ్చాక కళ్ళు ఎత్తి మీదకి వచ్చాయి. ఎవరికైనా ఇది పెద్ద గుణపాఠం, గోల్డెన్ పీరియడ్గా మారుస్తాడు అనుకుంటున్నాను నేను. ఓకే, కానీ ఈ తరహా ఆలోచనలు రేపటి తరానికి మోడల్గా మిగులుతాయి. చంద్రబాబు చూసా ఆ బొమ్మలున్నా పెట్టుకున్నాడు కదా అని చెప్పేసి, అంటే ఆయన పరిపాలనలో స్ఫూర్తిగా తీసుకోవాలంటే మనకి కొన్ని ఐడియల్ జ్ఞాపకాలని మిగిల్చేలాగా ప్రవర్తించాలి. రెండోది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకు అంటే కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అంటే తాత్కాలికమైన ఉపశమనం జరిగింది, కానీ ఉద్యోగాల విషయాల్లో కానీ, పరిశ్రమల విషయాల్లో కానీ, పేదరికం విషయాల్లో కానీ, రైతువారి విషయాల్లో కానీ, దైనందిన జీవితంలో ఇవన్నీ సిక్ ఇండస్ట్రీ విషయాల్లో కానీ ఎన్ని సిక్ ఇండస్ట్రీస్ మూతపడిపోయి ఉన్నాయి. చిన్న చిన్న మన జూట్ మిల్స్ కానీ, చక్కెర మిల్స్ కానీ ఎన్ని అంటే సిక్ ఇండస్ట్రీస్ అంటారు. మరి ఆ ప్రొపరేటరు ఇండస్ట్రీని మెయింటైన్ చేయలేక వదిలేస్తాడనమాట. ఏదో కొంచెం నష్టం వచ్చి ఉంటుంది, ఆ నష్టాన్ని పూడ్చి మళ్ళీ ప్రారంభించాలి, డబ్బు లేదు, ఆగిపోయింది. నెల్లిమర్ల లాంటి ప్రాంతాల్లో, ఏలూరు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో జూట్ మిల్స్ అలాగ ఆగిపోతాయి. ఒక 6 మాసాలు 10 మాసాలు పనిచేస్తారు, ఆగిపోద్ది. మళ్ళీ ఏదో ఫైనాన్స్ తెచ్చుకొని వేస్తారన్నమాట. వాళ్ళు చేయూత ఇవ్వాలి కదా మీరు. అందువల్ల ఇవన్నీ చేసి ఒక మోడల్ సీఎంగా ఉంటారని ఆలోచిస్తున్నాను అన్నమాట. ఆ మోడల్ సీఎంగా ఉండడానికి ఉదాహరణే ఈ కిట్లు పంచమని చెప్పడం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.